ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టడం వల్ల, ఎక్కువ పనులు చేయాలనుకోవడం వలన మీ మెదడుకున్న శక్తిని తగ్గిస్తుంది. పైగా ఒత్తిడి కూడా మరింత పెంచుతుంది. కాబట్టి ఒకేసారి ఒకే పనిని ఏకాగ్రతతో చేయడం అలవాటు చేసుకోండి. మీపై మీకు మరింత నమ్మకాన్ని పెంచుతుంది. మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేనిపోని టెన్షన్స్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. నిజానికి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే అయ్యిందేదో అయ్యింది, అంతా మన మంచికే అనుకోవాలి. అంతా మన మంచికే అనుకుంటే జరిగేదేదో అది కూడా మన మంచికే అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల దిగులు, బాధ తగ్గుతుంది. మీరు త్వరగా బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎఫెక్టివ్గా బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలను ఎంచుకోండి. అలాగే సరైన ఎక్సర్సైజ్ ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మన శరీరంలో సుమారుగా 70% నీరు ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. మనం తాగే నీరు 4 విధాలుగా బయటకు వెళ్తుంది. చెమట, మూత్రం, విసర్జన, శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరానికి కావలసినంత నీరు తీసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. కండరాలను బలంగా, దృఢంగా చేస్తుంది. మనం రోజులో ఎదుర్కొనే అనేక సమస్యల నుండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మన శరీరానికి కావాల్సిన శ్రమ లేనప్పుడు రక్తంలో అధికంగా కొలెస్ట్రాల్ ఏర్పడి అధిక బరువు పెంచుతుంది. అధికంగా బరువు పెరగడం వల్ల హై బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయడం వల్ల మన శరీరాకృతి మారుస్తుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంచుతుంది. దీనివలన దీర్ఘకాలిక వ్యాధులు ఉండవు. మన మైండ్, మన మూడుని మారుస్తుంది. మనం తినకపోయినా, నీరు తాగకపోయినా మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ కారణంగా శరీరం నిర్జీవంగా ఉంటుంది. డీహైడ్రేషన్ అయినప్పుడు మనకు దాహం వేస్తుంది. దాహం అయినప్పుడు శరీరంలోని మిగిలిన నీరు తేమగా మారుతుంది. అందుకే దాహం అనిపించినప్పుడు వెంటనే నీరు తాగాలి. ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం అవసరం. ఇది విటమిన్ డి నుండి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్ర అతి ముఖ్యమైనది. ఇది ఇలాగే వదిలేస్తే ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. నిద్ర సరిగ్గా పట్టడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. నిద్రకు ముందు మీ మొబైల్ వాడవద్దు, పక్కన పెట్టేయాలి. రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే నిద్రపోయే ముందు ఎక్కువగా ఆలోచించవద్దు. మనం తీసుకునే ఆహారంలో అధికంగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే రోజులో పనులు చేయడానికి శక్తి అవసరం. కాబట్టి మన శరీరానికి కావలసినంత ఎనర్జీ పోషకాల నుండి లభిస్తుంది. నిద్ర మన మనసుకి, శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. శరీరానికి తగినంత నిద్ర లేకుంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, దృష్టిలోపం ఏర్పడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా మారుతుంది, హెడేక్, చిరాగ్గా మరియు డే అంతా డల్గా ఉంచుతుంది. ప్రతిరోజు 8 నుంచి 6 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరం. పడుకోవడానికి మరియు లేవడానికి ఒకే సమయాన్ని పెట్టుకోవడం మంచిది. మనం నిద్రలో ఉన్నప్పుడు శరీరాన్ని మరియు బ్రెయిన్ని రిపేర్ చేసి పునరుత్పత్తి చేస్తుంది. అందుకే మేల్కొన్నప్పుడు రీఫ్రెష్గా ఉంచుతుంది. నిద్ర వలన ముఖ్యంగా మన శరీరంలో జరిగే మార్పులు జ్ఞాపక శక్తి పెంచుతుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. మనం తీసుకునే ఆహారంలో అధికంగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే రోజులో పనులు చేయడానికి శక్తి అవసరం. కాబట్టి మన శరీరానికి కావలసినంత ఎనర్జీ పోషకాల నుండి లభిస్తుంది. మన శరీరంలో సుమారుగా 70% నీరు ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. మనం తాగే నీరు 4 విధాలుగా బయటకు వెళ్తుంది. చెమట, మూత్రం, విసర్జన, శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరానికి కావలసినంత నీరు తీసుకోవాలి. మీరు త్వరగా బరువు తగ్గాలంటే
ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎఫెక్టివ్గా బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలను ఎంచుకోండి. అలాగే సరైన ఎక్సర్సైజ్ ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.